హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఒక్క నిమిషం. రైట్. అన్ని ఆలయాలను రాష్ట్రంలోని అన్ని ఆలయాలను దశల వారీగా అభివృద్ధి చేయాలి. తొలుత 22 ప్రధాన ముఖ్య ఆలయాలకు మాస్టర్ ప్లాన్ని రూపొందించాలి. ప్రధానంగా టెంపుల్ టూరిజానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అవి గ్రోత్ ఇంజన్లు అయ్యేలా చూడాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ సమీక్షలో చంద్రబాబు గారు మరియు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్రంలో 7 ప్రధాన ఆలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ దుర్గమ్మ, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలంలలో మాత్రమే వచ్చిన భక్తులకి నిత్య అన్నదాన ప్రసాదం అమలు జరుగుతోంది. ఇతర ఆలయాల్లో పరిమిత సంఖ్యలో భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరో 15 ప్రధాన ముఖ్య ఆలయాల్లోనూ పరిమితి లేని అన్నప్రసాదం అమలు చేయాలి. తిరుమల వెంగమాంబ, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం తరహాలో ప్రమాణాలు పాటించాలి. రుచి, నాణ్యత, శుభ్రత ఉండేలా చూడాలి. ఆయా ఆలయాల ప్రసాదాల విశిష్టత కొనసాగేలా చూడాలి. నాణ్యత పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారితో కలిసి ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు ఏంటంటే, పాత ఆలయాల పునరుద్ధరణకు పనులను దేవాదాయ శాఖలోని సర్వశ్రేయోనిధి, ఇది రేపు ఎండోమెంట్ ఎగ్జామ్లో రావచ్చు. పాత ఆలయాల పునరుద్ధరణ పనులకు దేవాదాయ శాఖలోని సర్వశ్రేయోనిధి, ఆ యొక్క పథకం పేరు సర్వశ్రేయోనిధిని వినియోగించాలి. ఈ విషయంలో దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. ప్రధాన ముఖ్య ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేయాలని, శ్రీశైలం క్షేత్రాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలని చంద్రబాబు గారు ఆదేశించారు. అలానే ఖాళీల భర్తీకి పచ్చ జెండా. డిప్యూటీ కమిషనర్ పోస్టులు 6, సహాయ కమిషనర్ పోస్టులు 5, గ్రేడ్ 1 ఈఓ పోస్టులు 6, గ్రేడ్ 3 ఈఓ పోస్టులు 104, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 16, కలిపి 137 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలి. ఈ ప్రక్రియ త్వరలో పూర్తి కావాలి. త్వరలో కాదు, త్వరగా పూర్తి కావాలి. ఇంకా ఆలయాల్లో 200 వరకు వైదిక సిబ్బంది పోస్టుల ఖాళీలను కూడా అర్హులైన వారితో భర్తీ చేయాలి. అంటే ఈ ఒక సమీక్ష జరిగింది అన్నట్టు. దేవాలయ భూముల ఆక్రమణలకు గురి కాకుండా చూసి వాణిజ్య సంస్థలు లీజుకు ఇచ్చేందుకు వీలుగా కమిటీ వేసి సమగ్ర విధానం తీసుకురావాలి. వచ్చే ఆదాయాన్ని ఆయా ఆలయాల అభివృద్ధికి వినియోగించాలి. భూములను హోటళ్లకు లీజుకి ఇచ్చినప్పుడు ఆ హోటళ్లలో శాకాహారం మాత్రమే ఉండేటట్టు చూడాలి. అన్ని ఆలయాల ఆదాయాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆస్తుల వివరాలన్నీ ఆన్లైన్లో పెట్టాలి. ఆలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం 50,000 పైగా వార్షిక ఆదాయం ఉన్న దేవాలయాల్లోనే సీసీ కెమెరాలు ఉన్నాయి. మరో 24,538 ఆలయాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఇలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు మొన్న మంగళవారం జరిగినటువంటి దాంట్లో. ఇక పరిమితి లేని అన్లిమిటెడ్ అన్నప్రసాదం అమలు చేయనున్న ఆలయాల్లో, కొత్తగా వచ్చే ఆలయాల్లో శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లి ఆలయం, విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మవారు, కాకినాడ జిల్లా తుని వద్ద లోవాలో ఉన్న తలుపులమ్మ అమ్మవారు, కోనసీమ జిల్లాలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి, ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచిపోలు తిరుపతమ్మ అమ్మవారు, కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వర స్వామి, నెల్లూరు జిల్లాలో పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి, మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి, కర్నూలు జిల్లాలో ఉరుకుంద అగిరన్న స్వామి, నంద్యాల జిల్లాలో మహానందీశ్వర స్వామి, రంగాపురం మద్దిలేటి నరసింహస్వామి, అనంతపురం జిల్లాలో కసాపురం నెట్టి కంటి ఆంజనేయ స్వామి, శ్రీ సత్యసాయి జిల్లాలో ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి, చిత్తూరు జిల్లాలో బోయకొండ గంగమాలయం. ఇలా ఆలయాల మీద సమగ్ర సమీక్ష నిర్వహించారు రీసెంట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో, మరి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో. ఈ మ్యాటర్ నేను ముందుగా మీకు ఎందుకు చదివినానంటే, ఖాళీలు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఎంత త్వరగా ఉంది
అందువల్ల ఎంత త్వరగా దేవాలయాల పునరుద్ధరణ జరగాలి, ఇలాంటి విషయాలన్నీ చర్చ చర్చించారు ఆ రోజు. అందువల్ల ఈ భర్తీ చేయబోతున్న ఉద్యోగాలకి నేను ఇంతకుముందు చదివిన మ్యాటర్కి త్వరితగతిన రిలేటెడ్ ఉంది కాబట్టి ఈ మ్యాటర్ మొత్తం నేను చదవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎండోమెంట్ నోటిఫికేషన్ త్వరలో రానుంది, నో డౌట్ ఎట్ ఆల్. అక్కడ కూడా భర్తీ ప్రక్రియ త్వరగా జరగాలి అనే ఒక లైన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. త్వరగా జరగాలి అనే అండర్లైన్ని ఆ మ్యాటర్లో ప్రధానంగా ఆ మ్యాటర్లో మీకు నేను చదివాను కదా, మీకు నేను మళ్ళొక్కసారి మీకు నేను చదువుతాను. డిప్యూటీ కమిషనర్ పోస్టులు 6, సహాయ కమిషనర్ పోస్టులు 5, సహాయ అంటే అసిస్టెంట్ కమిషనర్. అలానే గ్రేడ్ 1 ఈఓ పోస్టులు 6, గ్రేడ్ 3 ఈఓ పోస్టులు 104, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 16, కలిపి 137 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలి. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి కావాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా ప్రిపరేషన్ని సిద్ధం చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. మనకి యాక్చువల్గా మంచి కరోనా టైంలో ఒక నోటిఫికేషన్ వచ్చింది. 60 పోస్టులు గ్రేడ్ 3 ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులు 60 పోస్టులు వచ్చాయి. 2021, 2022 నోటిఫికేషన్ అంటారు దాన్ని. ఆ పోస్టులు 60 ఉద్యోగాలు డైరెక్ట్గా భర్తీ చేశారు. ఏమాత్రం కష్టపడిన వాళ్ళు, కొద్దిగా చదివి నేర్చుకున్న వాళ్ళు ఆ ఉద్యోగాలు సాధించారు. అంటే బాగా కష్టపడితేనే వచ్చినాయి, బాగా కష్టపడి చేస్తేనే వచ్చినాయి, సాధించారు. అర్థం అట్లా మళ్ళీ ఇంత త్వరగా మరో నోటిఫికేషన్ వస్తుందని దాదాపుగా ఎవరు అనుకోలే. కానీ మళ్ళీ మరో నోటిఫికేషన్, పోయినసారి 60 గ్రేడ్ 3 ఈఓ, ఇప్పుడు ఈరోజు 104 గ్రేడ్ 3 ఈఓ, 104 గ్రేడ్ 3 ఈఓ 104 పోస్టులు ఈరోజు. అప్పుడు 60 అంటే ఇంచుమించు సగం పెరిగినాయి, సగం కొద్దిగా తగ్గినాయి, కానీ సగం పెరిగి 104 పోస్టులు. అప్పుడు 60 అక్కడ 60 అంటే ఇప్పుడు 44 పోస్టులు ఎక్కువ. కాబట్టి ఆల్మోస్ట్ 104 పోస్టులు గ్రేడ్ 3. గ్రేడ్ 1 ఈఓ 6, అసిస్టెంట్ కమిషనర్ 5, డిప్యూటీ కమిషనర్ 6, జూనియర్ అసిస్టెంట్ 16, టోటల్గా 137 పోస్టులు మన రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే కష్టపడి చదువుతారో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ చాలా త్వరితగతిన వస్తుంది. దానికి సంబంధించి కార్యక్రమాలు జరిగిపోతుంటాయి. అందువల్ల మీరు చేయాల్సింది రానున్న కొత్త నోటిఫికేషన్కి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా మొదటిగా ఇది ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు డిప్యూటీ కమిషనరు, అసిస్టెంట్ కమిషనరు ఇవన్నీ ఉన్నాయి పోస్టులు. వీటన్నిటికీ ఆల్మోస్ట్ అర్హత డిగ్రీనే ఉంటుంది. వీటన్నిటికీ డిగ్రీనే ఉంటుంది. అయితే డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ మరి వాటిని ఎలా భర్తీ చేస్తారు? గ్రేడ్ 1 ఈఓ వీటికి సిలబస్లు ఏముంటాయి, ప్రామాణికాలు ఏముంటాయి అంటే మనకి ఒకటి మాత్రం వాస్తవం. పోయినసారి 60 పోస్టులు సంవత్సరం 2 దాటిందేమో అంతే. గ్రేడ్ 3 ఈఓ 104 పోస్టులకి ఓ జనరల్ స్టడీస్ పెట్టారు, ఒకటి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అని చెప్పి రెండో పేపర్ పెట్టడం జరిగింది. ఇంచుమించు నేను అనుకుంటున్నాను ఈ మొత్తానికి ఆ పేపర్ ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే దేవాలయానికి చెందిన ఆస్తుల రక్షణ చట్టాలు, దేవాలయానికి చెందిన నిర్వహణ, అలానే ఏమంటాం ధార్మిక కార్యక్రమాలు, ఇట్లా చాలా ఉంటాయి విషయాలు. అవన్నీ డిప్యూటీ కమిషనర్ కాడి నుంచి తెలుసుకోవాలి కదా. అందువల్ల మరి కాబట్టి నేనేమంటానంటే ముందు మీరు చేయాల్సిన పని గ్రేడ్ 3 ఈఓ 104 పోస్టులు. ముందు మనం మిగతా టార్గెట్ చేయొద్దని కాదు, మిగతావి అప్లై చేసుకుంటానే దీన్ని మనం ముఖ్యంగా 104 పోస్టులు ఉన్నదాన్ని ముఖ్యంగా మనం టార్గెట్ చేయాలి. చేస్తూ ఈ సిలబస్లు కూడా మనకు వస్తాయి కదా నోటిఫికేషన్, కానీ దాన్ని బట్టి మనం మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జనరల్ స్టడీస్ ఉంటుంది. వీటన్నిటికీ నాకు తెలిసి అన్నిటికీ నేరుగా భర్తీ చేయాలని చెప్పారు. ఇవన్నీ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే. కాబట్టి అన్ని పోస్టులకి జనరల్ స్టడీస్ ఉంటుంది. నాకు తెలిసి అన్ని పోస్టులకి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఎన్ని మార్కులు ఏ రూపేణ ఉంటుందో మనకు తెలియదు. కానీ గ్రేడ్ 3లో మాత్రం 2 పేపర్లు ఉన్నాయి మనకి. గ్రేడ్ 3 ఈఓలో ఆ 2 పేపర్లు నేను మీకు సిలబస్ మీకు చెప్తాను. అయితే ఈ సిలబస్లోకి వచ్చేటప్పటికి ఒక్క నిమిషం ఉండండి. ఈ గ్రేడ్ 3 సిలబస్ వచ్చేటప్పటికి మనకి ఒక్క నిమిషం సిలబస్ ఏమైంది రవి? సిలబస్ ఉంది. సిలబస్ వచ్చేటప్పటికి ఇప్పుడు మా వాడి ఫోన్ ఇదే అదే ఇందులో ఉంది. సిలబస్ ఉందిలేండి. సిలబస్ ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. జనరల్ స్టడీస్ వచ్చి 150 మార్కులు, అలానే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ వచ్చి కూడా 150 మార్కులు. మొత్తం ఒక రకంగా చెప్పాలంటే 150 మార్కులు 300 మార్కులు. ఓకేనా? 300 మార్కులకి ఇది మనకి సిలబస్ ఉంది. ఇందులో జనరల్ స్టడీస్లో
మ్యాక్సిమం వీటన్నిటికీ ఒకే జనరల్ స్టడీస్ ఉంటుంది. ఒకే జనరల్ స్టడీస్ అంటే ఈ టాపిక్స్ ఒకే ఉంటాయి ఇంచుమించు. అదేంటంటే 150 మార్కులకి ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఒక టాపిక్, కరెంట్ ఈవెంట్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2 టాపిక్స్ ఉన్నాయి. జనరల్ సైన్స్ అండ్ ఇట్ అప్లికేషన్స్ టు ద డే టు డే కాంటెంపరీ డెవలప్మెంట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అండ్ ఎంఫసిస్ ఆఫ్ ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అండ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫై రిఫరెన్స్ టు ఏపీ, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసైసిస్ ఆఫ్ ఏపీ, physical geography of Indian subcontinent and AP, disaster management, sustainable development, logical reasoning, analytical ability, అందులో అదొకటి, data analysis, tabulation data, visual representation of data, basic data analysis, తర్వాత bifurcation of Andhra Pradesh and its administrative, economic, social and cultural, political, legal implication and problems. అంటే మ్యాక్సిమం సిలబస్ జిఎస్లో గట్టిగానే ఉంది కాబట్టి ఈ సిలబస్ అంతా దీనికి ఉంటుంది. అలానే రెండోది ఇక్కడ మనకి ఇది కొత్త పేపర్ అవుతుంది, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో మనకి రామాయణం, ఫస్ట్ రామాయణం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ రామాయణ, వేరియస్ పార్ట్స్ ఆఫ్ రామాయణ కాండాలు. అలా మనం నిన్న యూట్యూబ్లో పెట్టాము బాలకాండ, అలా కాండాలు. అలానే డైనాసిటీస్ మెన్షన్డ్ ఇన్ రామాయణ, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ రామాయణ అంటే ఒక రామాయణం గురించి ఒక చాప్టరు, మహాభారతం గురించి ఒక చాప్టరు, భాగవతం గురించి ఒక చాప్టరు, హిందూ పురాణాల గురించి ఒక చాప్టరు, అలానే ఆగమ శాస్త్రం గురించి ఒక చాప్టరు, అలానే హిందూ ఫెస్టివల్స్ అండ్ ఆల్సో సెలబ్రేటెడ్ అండ్ ఆల్సో క్లాసికల్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆరిజిన్ పండుగల గురించి ఒక చాప్టరు, వేదిక్ కల్చర్ టోటల్ 7 చాప్టర్ ఒక చాప్టరు, వేదికిజం మీద మన దగ్గర ఒక వీడియో ఉంది, చెప్తాను మీకు, పూర్తి స్థాయిలో ఉంది వీడియో. అలానే డిఫరెంట్ ఫిలాసఫీస్, హిందూ, జైన, దెన్ ఆల్సో హిందూ జైన లేదులేండి, హిందూ ఆళ్వార్లు, నయనార్లు, శైవులు, ఇవన్నీ కూడా హిందూ ఫిలాసఫీస్. అండ్ ఆల్సో ఫైనలీ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఆఫ్ హిందూ సొసైటీ, అడాప్షన్, దత్తత, హిందూ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఇది ఒక సోషియాలజీ ఒక లైను. అలాంటి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, టెంపుల్స్కి చారిటబుల్ ట్రస్ట్, సోర్సెస్, ఇవన్నీ కూడా ఒక చాప్టరు. ఆ తర్వాత డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, అదొకటి. తర్వాత లాస్ట్ వన్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, లా రిలేటింగ్ ఎండోమెంట్ ల్యాండ్స్, వాటికి సంబంధించి చట్టాలు. ఆ చట్టాలు కూడా అన్నీ ఇవ్వలేదు, 75 నుంచి 86, 30 నుంచి 87 వరకే. 30/87 చట్టం అంటే 87వ సంవత్సరంలో 30వ తారీఖు వచ్చిన చట్టంలోని 75 to 86 సెక్షన్లు. అలానే ఇదే చట్టంలోని 29 నుంచి సెక్షన్ 29 ఎండోమెంట్ యాక్ట్, ఇవి కూడా మనకు ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఒక దేవాలయం గురించి సమగ్ర స్వరూపం మనకి ఈ సిలబస్లో ఉంది. మ్యాక్సిమం ఈ 2 వీటన్నిటికీ ఉండొచ్చు, మ్యాక్సిమం ఇదే సిలబస్లో ఉండొచ్చు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక ఎండోమెంట్లో మనం కష్టపడితే ఫలితం ఉంది. ఏం ఫలితం అంటే ప్రమోషన్లు ఉంటాయి, ప్రమోషన్లు వేగంగా ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్ చదువుకుని ఉంటే గ్రేడ్ 3 ఈఓ, తర్వాత 1 ఈఓ, తర్వాత అసిస్టెంట్ కమిషనరు, డిప్యూటీ కమిషనరు, ఇట్లా మన చదువుని బట్టి, మనం పెంచుకునే దాన్ని బట్టి, డిపార్ట్మెంట్ టెస్ట్లను బట్టి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రమోషన్లు ఎక్కువ. ఈ విషయంలో నేను ప్రీవియస్ రోడ్ ఒకసారి చెప్పాను. భవానీ అని మన స్టూడెంట్ ఉండే, ఆ అమ్మాయికి ఒకేసారి ఎండోమెంట్ గ్రేడ్ 3 వచ్చింది, జేఎల్ వచ్చింది, జేఎల్ పాలిటీ వచ్చింది, ఆ అమ్మాయికి ఎండోమెంట్ గ్రేడ్ 3 కూడా వచ్చింది. భవానీ అని చెప్పి రాజోరు. ఇప్పుడు ఆవిడ గ్రేడ్ 1లో ఉంది, గ్రేడ్ 1 ఈఓగా ఇప్పుడు ప్రస్తుతం ఆమె ప్రమోషన్లో ఉంది. ఆ టైంలో నింపినటువంటి ఆ యొక్క పరీక్ష బాగా గుర్తు, 2006 అది. 2006 తర్వాత 2022, మళ్ళీ ఇప్పుడు 2025. 2006లో ఎండోమెంట్ ఎగ్జామ్స్ ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఆ ఎండోమెంట్లో జరిగిన అప్పుడు ఏపీ హిస్టరీ పెట్టాడు, హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిలబస్ లేదు. ఏపీ హిస్టరీ ఒక 50 మార్కులు 70 మార్కులు ఏపీ హిస్టరీ సపరేట్గా పెట్టాడు అన్నట్టు. అందులోనే అప్పట్లో అడిగాడు, ప్రజ్ఞాపారమిత అనగా ఏ దేవత అని అడిగాడు. విద్యాదేవత, లేకపోతే భూదేవత, ప్రకృతి దేవత, లేదా ఆకాశ దేవత, ఇలా అడిగాడు. ప్రజ్ఞాపారమిత అంటే విద్యాదేవత, ప్రజ్ఞాపారమిత అంటే ఎవరు రాశారు, ఆచార్య నాగార్జున రాశాడు. ఈ ప్రజ్ఞాపారమిత అంటే ప్రజ్ఞ పరిమితులు లేవు అని యాక్చువల్లీ అర్థం. కానీ అక్కడేం అడిగాడంటే ప్రజ్ఞాపారమిత అనగా ఏ దేవత అని అడిగాడు. మనం తెలివిని దేన్ని అప్లై చేస్తాం, తెలివిని దేనికి అప్లై చేస్తాం, మనం ఎడ్యుకేషన్కి అప్లై చేస్తాం కదా ఎక్కువ. అందులో ఆన్సర్ విద్యాదేవత అని పెట్టాలి.
అప్పుడు ఆ రోజు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి నేను కూడా వెళ్ళి నిలబడ్డా, మన పిల్లలు ఏం రాసి ఉంటారు ఏపీ హిస్టరీ అని. 2006లో వచ్చింది ఆ నోటిఫికేషన్. తర్వాత మళ్ళీ 22లో వచ్చింది, మళ్ళీ 2025లో వచ్చింది. ఇప్పుడు రాబోతుంది. కాబట్టి నేను ఏమంటానంటే ప్రమోషన్లు ఎక్కువ. ఇప్పుడు ఆ భవానీ అనే మన స్టూడెంట్ గ్రేడ్ 1లో ఉన్నారు. ద్రాక్షారామమ్మ ఎక్కడ ఉన్నారు, భవానీ మేడం ర్యాలీ దగ్గర ఉన్నారు, ఈస్ట్లోనో వెస్ట్లోనో. ఆమె గ్రేడ్ 3కే ఆవిడ అపాయింట్ అయ్యారు ఆ రోజు. మీరు జూనియర్ లెక్చరర్ జాబ్కి వెళ్తారా, దీనికి వెళ్తారా అంటే ఆవిడ జూనియర్ లెక్చరర్ జాబ్కి వెళ్తానని ఆమె చెప్పినప్పటికీ ప్రమోషన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎండోమెంట్లో జాయిన్ అయ్యారు ఆవిడ వెళ్ళి. ఇప్పుడు ఆమె గ్రేడ్ 1లో ఉన్నారు. కాబట్టి ఎండోమెంట్ జాబ్స్ మంచి జాబ్స్. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే దేవాలయాన్ని దేవుడిగా భావించి ఆ దేవాలయ ప్రాంగణంలో ఉండే మీ ఆఫీసులో కూర్చొని ఒక దేవుడి కార్యం చేసుకోవడానికి, దేవుడికి ఏమంటుందని మనం దేవుడికి సేవ చేసుకోవడానికి వచ్చే మంచి అవకాశం ఇది. ఇలాంటి అవకాశం చాలా మందికి రాదు, కష్టపడి చదివిన కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అందులో మంచి జాబు. ఇక కొంతమంది ఏమంటారంటే కామెంట్లో పెట్టుకుంటున్నారు, సార్ ఈ జాబు బాగా కష్టంగా ఉంటుందా బ్రో అని ఒకళ్ళు, ఈ జాబ్ చేయగలమా బ్రో అని ఇంకొకళ్ళు, ఈ జాబు బాగా హెక్టిక్ షెడ్యూల్ అంటగా ఇంకొకళ్ళు. మగడా మీకు చెప్పేది ఏంటంటే నేను ఆ జాబు ముందు రావాలి మనకి, అర్థం అట్లా జాబ్ వస్తే చాలు దేవుడా అన్నట్టు కూర్చొని ఉన్నారు మన పిల్లలందరూ, యూత్ అంతా. మరి దాంట్లో కష్టం ఉందా నష్టం ఉందా, ఇది ఎట్లుంటుందంటే జాబ్ వచ్చిన వాళ్ళు ఒక రకంగా చెబుతారు, జాబ్ రాని వాళ్ళు పెయిన్ అనుభవిస్తుంటారు. జాబ్ వచ్చే వరకు ఒక రకం, జాబ్ వచ్చిన తర్వాత ఇంకొక రకం, ఇట్లాగే ఉంటుంది. ఎండోమెంట్లో హెక్టిక్ షెడ్యూల్ ఉందనే కాదంట్లా, నాకు కూడా 2-3 చెప్పారు మన పిల్లలు. అయినప్పటికీ ఏదీ లేని కాడికి ఒక జాబ్ ఉండాలి కదా, గట్టి జాబు, ఒక గవర్నమెంట్ జాబ్ ఉండాలి కదా. ఒక్కసారి ఆలోచన చేయండి. మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ వస్తా, ఇప్పుడు అక్కడికే వస్తా. ఎందుకంటే 80-90 వీడియోలు చేశాం, నేనే చేశా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, అందువల్లే వస్తున్నా అక్కడికే. మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి, జిఎస్ తీసుకోండి, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్స్ తీసుకోండి. 9866414200 ఈ నెంబర్కి తీసుకోండి. ఎవరు చెప్పని రీతిలో, ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పని రీతిలో నేను చక్కగా నోట్స్ తయారు చేసుకుని 80 వీడియోల వరకు చెప్పాను. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నాయి. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఇది ప్లస్ జిఎస్ తీసుకోండి, కోర్సు చదువుకోండి. అర్థమవుతుందా? నేను అనేది ఏంటంటే మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతాను, ఓవర్ నైట్లో ఏ విజయం రాదు. మనకి విజయం రావాలంటే ఈరోజు బీజం పడాలి. ఈరోజు చదవడం మొదలు పెడితే ఆ రోజుకి మనం అక్కడ రీచ్ అవుతాం. ఫలానా చోటకి నడిచి వెళ్ళాలి, ద్రాక్షారామం టెంపుల్కి మనం వెళ్ళాలి. ఎగిరి వెళ్ళగలమా? ఒక అడుగు వేసుకుంటూ వెళ్ళాలి కదా. గవర్నమెంట్ జాబ్ కూడా అలాంటిదే, ఒక రకంగా మంచి అవకాశం. ఇదొకటి వచ్చింది, మొన్న నేను చెప్పినట్టు కోర్టులో జాబులు పడ్డాయి, అది 40-40-80 మార్కులే. అది కూడా చూసుకోండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యాడు, భయంకరంగా డిఎస్సి ప్రిపేర్ అవ్వండి. నాకు తెలిసి జూన్ 6న పరీక్షలు మొదలయ్యేటట్టు ఉన్నాయి. ఏ మాటలు ఎవరి నమ్మకండి ఇక. ఎందుకంటే ఉద్యోగాలు ఏదో ఒకటి వస్తుంది, మనం కూర్చోవాలి. మీనమేషాలు లెక్కేయొద్దు. ఎటకారాలు ఎక్కువైపోయినాయి మన పిల్లలకి. నాకు తెలిసి ఎటకారాలు పెట్టుకోబాకండి. ఎటకారాలు అయితే మిమ్మల్ని ఎటకారం చేస్తారు మిగతా వాళ్ళు. రేపు వన్స్ మీ ఏజ్ అయిపోయిన తర్వాత జాబ్ రాకపోతే ఎటకారాలు చెప్పడం, ఎట్లా పడితే అట్లా ఒక పాఠం చెబితే దానికి అనుగుణంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా కామెంట్లు చేయడం ఏంది? ఎన్ని రోజులు ఎన్ని రోజులు మనకు అన్నం పెడతారు? అమ్మా నాన్న, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎన్ని రోజులు పెడతారు అన్నం? ఎన్ని రోజులు మనం డబ్బులు అడుగుతాం ఇంట్లో వాళ్ళని? అడిగేటప్పుడు ఫీలింగ్ రాదా? అరే మనం ఎంత వయసు వచ్చింది, మనం పాలు సంపాదించలేకపోతున్నాం, మన పని మనం నిజాయితీగా చేద్దాం. దాన్ని దేవుడు గుర్తిస్తాడు, తల్లిదండ్రులు గుర్తిస్తారు. మన పెళ్ళి ఏమిటో మన భార్య గుర్తిస్తుంది, మన పెళ్ళి ఏమిటో మన భర్త గుర్తిస్తాడు. ముందు మనం నిజాయితీగా కూర్చోవాలి కదా. కామెంట్లు చేసుకుంటా ఎట్లా పడితే ఒక ఆఫీసర్ అయ్యే పరిస్థితిలో ఉన్న మీరు ఎలా పడితే అలా మాస్ లాగా ఈ కామెంట్లు పెట్టుకుంటా, నేను చూస్తున్నాగా కామెంట్లు అక్కడక్కడ, ఇంకోటి నా దాంట్లో కూడా కామెంట్లు పెడతా ఉంటే మరి మీరు ఎప్పుడు లక్ష్యాన్ని సాధిస్తారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇప్పుడు వరంగా చెప్పండి, మీకన్నా నాకు ఎక్కువ ఉంది అనిపిస్తుంది. మిమ్మల్ని ఏదో ఒక జాబ్లో సెటిల్ చేయాలి, పాఠాలు చెప్పాలి, మిమ్మల్ని ఒక దారికి తీసుకురావాలని నేను తపన పడుతుంటే అర్థం అట్లా మీరేమో ఏదో అట్లా ఉండిపోతున్నారు డిమ్ముగా. ఎట్లా ఉంటాం? ఒకటి పోతే ఒక ద్వారం మూసుకుంటే ఇంకో ద్వారం తెరిసే ఉంటుంది. అర్థం అట్లా మరి త్వరపడిపోతే ఎట్లా? ఈరోజు అన్నం దొరుకుతుంది, ఎట్లాగో ఇంట్లో తింటున్నాము. కొంతమంది మీలో కూడా భయంకరంగా కష్టపడి పావుల ఇంటికి తెచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మీ యూత్లో. ఎంత కష్టపడితే పైసా వచ్చిందో మీకు కష్టపడే వాళ్ళకి తెలుసు. ఎంత కష్టపడితే పావులా వచ్చిందో, నెల తర్వాత జీతం వచ్చిందో కష్టపడే వాళ్ళకి తెలుసు. అర్థం అట్లా. కాబట్టి నేనేమంటానంటే మనకై మనం కూడా
మొత్తంగా మారాలి. మార్చుకొని వచ్చే వాటిని ఒడిసిపట్టుకోవాలి. అవకాశాలు దొరికినప్పుడు చూడాలి. అర్థమవట్లా? నిన్న ఎవరో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. కొంచెం కాళ్ళు లాగుతున్నాయి అంటే నిలబడి పాఠాలు చెప్తుంటే ఆ డాక్టర్ గారు మన యూట్యూబ్ వీడియోలు చూశారట. మన యూట్యూబ్ వీడియోలు చూసి ఆయన చూడగానే అరే ఈయన ఒకసారి నా దగ్గరికి వచ్చేళ్ళారే అంటే నిలబడి పాఠాలు చెప్పి కాలేజీలో చెప్పి ఇక్కడ మీకు చెప్పి అర్థం చెప్పి కాళ్ళు లాగుతూ ఉంటాయి నాకు. నేను వెళ్తే ఆయన ఏం చెప్పాడంటే, నేను డాక్టర్ని సార్, మీ వీడియో చూశాను మొన్న ఓ వారం క్రితం. నాకు అనిపించింది మీ వీడియోల ద్వారా, మీ క్లాసుల ద్వారా, మీ సబ్జెక్ట్ ద్వారా నేను కనుక డాక్టర్ కాకుండా ఉన్నట్టయితే నేను కలెక్టర్ పోస్ట్ కొట్టేవాడిని సార్ నేను అన్నాడు ఆయన. మళ్ళీ అన్నాడు యూట్యూబ్ నుంచి ఏమైనా డబ్బులు వస్తున్నాయా సార్ అని. ఎక్కడ సార్ చూస్తారు కానీ లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, అట్లా చూసి వెళ్ళిపోతారు సార్. ఎందుకో చేయడానికి మరి మనసు రాదు పిల్లలకి, ఎందుకో సార్ ఆ వచ్చే పావుల డబ్బులు దేనికన్నా వినియోగిద్దామని నాకు వద్దు సార్ అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, మీరు చెప్పే వర్త్ నా దృష్టిలో నేను డాక్టర్ని, మీ వర్త్ 3 లక్షల రూపాయలు సార్, మీరు నెలకి 3 లక్షల రూపాయలు ఇవ్వాలి సార్ మీకు నేను అన్నాడు ఆయన. అర్థమవట్లా? నెలకి 3 లక్షలు ఇవ్వాలి మీరు చెప్పే పాఠానికి. అసలు వింటున్నా పిల్లలు అంత వర్త్ చెప్తున్నారు సార్ మీరు. మరి పిల్లలు గుర్తిస్తున్నారో లేదో నాకైతే తెలియదు. ఇంత వర్తి ఉంది మీ లెసన్లో. నేను ఒక పాట వినేటప్పటికీ నా మైండ్ తిరిగిపోయింది. ఇంత బాగా చెప్తున్నాడు ఎవడరా నాయన వీడు, ఫ్రీగా చెప్తున్నాడు ఎవడరా నాయన ఈయన అని చెప్పి. అర్థమట్లా? ఆయన చెప్తున్నాడు. ఆయన ఎంత చెప్తున్నాడు అంటే, నిజంగా నేను ఈ డాక్టర్ ఫీల్డ్లో లేకుండా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే నేను కలెక్టర్ అయ్యేవాడిని మీ పాఠాలు విని సార్. ఏం చెప్తున్నారు సార్ మీరు? మీకు మరి ఎన్ని డబ్బులు యూట్యూబ్లో వస్తున్నాయో తెలియదు కానీ మీరు పడే కష్టం నెలకి 3 లక్షలు ఇచ్చినా మీకు తక్కువే సార్ అని అంటున్నాడు ఆయన. మరి ఒక డాక్టర్ సార్ గుర్తించింది, లైన్లో ఉన్న మీరు ఏమో అదే సంబంధం లేని ఒక డాక్టర్ గారి గుర్తిస్తే విపరీతంగా బిజీ ఉంటుంది ఆయనకి. న్యూరాలజీ విభాగం విపరీతంగా బిజీ ఉంటుంది, ఆయన మామూలు బిజీ ఉంటుంది ఆయనకి. అలాంటిది నన్ను కూర్చోబెట్టి అరగంట మాట్లాడాడు ఆయన నా వీడియోలు చూస్తూ కూడా. తను కూడా చిన్న షార్ట్స్ పెడతాడు ఆయన. వీడియో అరగంట మాట్లాడాడు. నన్ను సపరేట్గా కూర్చోబెట్టి పేషెంట్ ప్లేస్లో కూడా కూర్చోబెట్టలా. ఎంత గౌరవం ఇచ్చాడు. నేను డాక్టర్ కాకపోతే కలెక్టర్ ఏమని మీ వీడియోలు చూసి అన్నాడు, మీ క్లాసులు చూసి అన్నాడు. ఎంత సంతోషం వేసింది. నేను వస్తా ఆయన ఏం చెప్పాను తెలుసా, ఈ రోజు ఇంకా దుమ్ము లేపుతా సార్, మీరు ఈ మాట అన్నారు కదా, ఇంకో క్లాసు మా పిల్లలకి దుమ్ము లేపి నేను పాఠం చెప్తాను సార్, ఇంకా బాగా చెప్తాను సార్ అన్నాను నేను. మరి మీరు ఉపయోగించుకుంటారా లేకపోతే ఆ సోషల్ మీడియా వెంబడి వెళ్ళిపోతారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. కోర్సు తీసుకోండి, ఇదిగో ఇది అడ్రస్సు, ఈ నెంబర్కి చేయండి, క్లాసులు వినండి, జాబులు కొట్టండి. ఉంటా. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరింతమందికి మనం ఉపయోగపడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.